మొదటగా దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సంఘంగా కూడి ఉన్న మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులకి సేవకులకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశం లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదవండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సందర్భం కనుక మనం చూసుకుంటే ఒక స్త్రీ వెండి నాణం పోగొట్టుకుని దాన్ని వెతకడానికి తుడుస్తుంది. అసలు ఈ వెండి నాణం ఏంటి, స్త్రీ ఏంటని తెలుసుకునే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు ఈ ఉపమాలో చెప్పడం గల కారణం ఏంటి, ఈ ఉపమానం చెప్పడానికి ఏంటనేది ముందుగా తెలుసుకుందాం. ఒకప్పుడు యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు పాపులైన వారు, సుంకరులైన వారు యేసు ప్రభుల వారితో కలిసి ఉండేవారు. కలిసి ఉండేటప్పుడు ఈ సద్దుకాయలు పరిచయలైన వారు చూసి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుత్వుడు అంటున్నాడు, లోకరక్షకుడు అది ఇది అంటున్నాడు, కానీ ఇదిగో పాపులతోటి సుంకలతోటి స్నేహం చేస్తున్నాడు, చూసావా దేవుడు ఇలాంటి వాడిని ఎన్నుకోడు అన్నట్టుగా అక్కడ సనుక్కుంటారు. అప్పుడు సనుక్కున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన 3 ఉపమానాలు. ఫస్ట్ ఉపమానం ఏమిటంటే తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకున్న నాణం, మూడవది తప్పిపోయిన కుమారుడు. మామూలుగా చూసుకుంటే కనుక మామూలుగా ఎవరికి చదివినా కానీ అది వేరు ఇది వేరు మూడోది వేరు అనుకుంటారు. కానీ మనం కొంచెం లోతుగా డీప్గా కనుక ఆలోచించగలిగితే ఆ 3 కూడా ఒకే సందర్భాన్ని తెలియజేస్తున్నాయి. అది ఏంటని కనుక ఆలోచిస్తే మారు మనసు పొందు పాప విషయమై పరలోకము సంతోషించును అనేసి యేసుక్రీస్తు ప్రభుల వారి శాస్త్ర పరిచయాలకి బుద్ధి చెప్పడానికి ఆయన ఎంతో జ్ఞానవంతుడు కనుక ఆయా సందర్భాలని పోలికల కింద తీసుకుని, ఒక గొర్రె తప్పిపోతే దొరికితే ఎంత సంతోషం కలుగుతుందో, ఒక నాణం పోగొట్టుకొని దొరికితే ఎంత సంతోషం కలుగుతుందో, అలాగే ఒక కుమారుడు ప్రియమైన కుమారుడు దూరంగా వెళ్ళి మళ్ళీ వస్తే ఎంత సంతోషం కలుగుతుందో అని చెబుతూ ఆ 3 ఉపమానాల్లో ఎవరెవరు ఏం చేయాలని చెప్పుకొచ్చారు. నాకు ఇవ్వబడిన అంశం రెండోది కనుక నేను వాటిని టచ్ చేస్తలేదు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఉపమానంలో కనుక మనం తెలుసుకుంటే అది సేవకుడు చేయవలసిన పని చేసేది చెప్తుంది, తప్పిపోయిన గొర్రె. రెండవది సంఘం చేసేది చెప్తుంది. మూడవది కనుక మనం చూసుకుంటే అది దేవాతి దేవుడైన యేసయ్య మన ఎలా చూపుచున్న కృపను తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క వెండి నాణం కోసం కనుక చూసుకుంటే కనుక ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా అనేసి అంటున్నారు యేసయ్య. ఇంతకు వెండి నాణం పోగొట్టుకోవడం ఏంటి, వెతకడం ఏంటి కనుక మనం ఆలోచిస్తే ప్రభువైన యేసుక్రీస్తుల వారి ఒక జనన విధానం కనుక మనం చూస్తే ఆయన పుట్టింది యోధా గోత్రంలో. ఇది యోధా వారి యొక్క పద్ధతి ఏమిటంటే ఒక పిల్ల యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు వారికి నిశ్చితార్థం అనేది అవుతుంది. నిశ్చితార్థం అంటే సగం వివాహం అయినట్లే కదండి. అయితే అప్పుడు ఏం చేస్తారంటే ధనమున్న వారైనా ధనము లేని వారైనా బీదవాడైనా కానీ తండ్రి ఏం చేస్తారంటే 10 వెండి నాణాలు కష్టపడి అప్పో చేసి ఆ కుమార్తెకి ఇక్కడ బెల్ట్ లాగా కడతారు. ఆ వెండి నాణాలని తాను కాపాడుకోవాలి. వివాహ సమయం ఆ వయసు వచ్చే వరకు తాను చిన్నపిల్లగా ఉండి తనకి గ్రహింపు లేనప్పుడు ఆ వెండి నాణాలను వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఆ వెండి నాణాల యొక్క ప్రాముఖ్యత ఏమిటని కనుక మనం ఆలోచించుకుంటే ఆ వెండి నాణాలు అనేది ప్రతి ఒక్కటి తన భవిష్యత్తుని తన జీవితాన్ని తెలియజేసే దాని మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే కనుక ఒక నాణం ఆ వివాహ సమయానికి ఆ నాణం పోతే కనుక తనకి వివాహం అనేది చేయరు. ఎందుకు వివాహం చేయరు, నాన్నమే కదా పోయింది, చిన్నపిల్లకి ఇచ్చి ఇప్పుడు మామూలుగా ఎవరైనా చిన్నపిల్లడికి రూపాయి 10 రూపాయలు వేస్తే వాడు పోగొట్టేస్తాడు కదా, అది సహజమే కదా, మరి ఆ మాత్రం దానికి వివాహం చేయకపోవడం ఏంటి అనేసి కనుక మనం ఆలోచిస్తే ఆ 10 వెండి నాణాలు అనేది ఎందుకు ఇస్తారంటే కనుక ఒకవేళ వీరికి వివాహం అయిన తరువాత తను తన యొక్క కుటుంబాన్ని
చక్కగా పోషించుకోగలుగుతుందా లేదా అని. దేవుడు ముఖ్యంగా స్త్రీలకి కుటుంబ బాధ్యతలన్నీ అప్పగించాడు. కాబట్టి ముందుగానే తను పరీక్షిస్తా వివాహానికి యోగ్యురాలు అవుతుందా కాదా, తను జాగ్రత్తగా ఉంటుందా, బాధ్యతాయుతంగా ఉంటుందా ఉండదా అనేసి పరీక్షించడానికే ఈ వెండి నాణాలు తనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ వెండి నాణంలో ఒకటి పోయినా ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్న వాళ్ళు నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోద్ది. ఆ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళే కాదు, గోత్రంలో వంశంలో ఎంతమంది అయితే ఉంటారో ఎవరు కూడా వివాహం అనేది చేసుకోరు. అంతటి ప్రాముఖ్యత ఉంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే పోగొట్టుకుని వెండి నాణం కలిగిన స్త్రీ సంఘంతో పోల్చబడింది. మరి సంఘం పోగొట్టుకుంది కదా, మరి సంఘం పొందుకోవాలంటే ఏంటి, పొందుకోవడానికి ఏమి చేయాలి, ఈ మాటలు మనం చూద్దాము. మీరు దయచేసి ప్రకటన గ్రంథం తీసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18 నుంచి 19 వరకు. ఓకే, సరిపోతుంది సార్. ఒకప్పుడు మనం ప్రకటన గ్రంథంలో కనుక చూసుకుంటే తను భక్తుడైనటువంటి యోహానుకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చిన ప్రత్యక్షతలో ఒక్కొక్క సంఘం గురించి, వారు చేస్తున్న తప్పులేమిటి, వారికి ఉన్న అధికారాలు ఆధిక్యతలు మంచిగా వారు ఏం చేస్తున్నారు అనేవి తెలియజేస్తున్నారు. అక్కడ మనం చూసుకుంటే కనుక పోగొట్టుకున్న నాణం కలిగిన స్త్రీ సంఘంతో పోల్చబడింది. అయితే అక్కడ వెతికేటప్పుడు ఎలా వెతికిందని వాక్యంలో వ్రాయబడింది, దీపము వెలిగించి అనేసి ఉంది. ఇంతకీ దీపం ఏంటని కనుక మనం ఆలోచించుకుంటే కీర్తనలు 119, 105 ప్రకారంగా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అక్కడ దీపం అనేది వాక్యమే. వాక్యం ద్వారానే మనల్ని మనం ఎవరైనా కానీ సరి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం కనుక ఇక్కడికి వస్తే ఏం సరి చేసుకోవాలి ఎలాగనే చూసుకుంటే కనుక ఇక్కడ రాయబడిన రీతిగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అనేసి అన్నారు ప్రభు. ఇక్కడ అన్నారు కదా, మరి క్రియలు ఏమిటి అనేవి కనుక మనం చూసుకుంటే సంఘంగా మనం ఉండక మునుపు, ఏర్పరచబడక మునుపు, ముందు లోకంలో ఉన్నప్పుడు లోకపు క్రియలు, చెడుతనాన్ని మనం చేసేవాళ్ళం. సంఘంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం క్రియలు అనేవి చేసాం. అయితే ఈ క్రియలు ఇక్కడ దేవుడు నీ క్రియలు అనేసి ఫస్ట్ ఎందుకు అన్నాడంటే, లోకంలో ఉన్నప్పుడు మన క్రియలు అనేవి వేరు, దేవునిలోనికి వచ్చిన తర్వాత మన క్రియలు వేరు. లోకంలో ఉన్నప్పుడు మన అన్ని పాపపూరితమైన, శాపపూరితమైన, దుర్మార్గమైన, దుష్టమైన, మంచి కాని క్రియలు ఒక ముక్కలో చెప్పాలంటే. అలాంటి క్రియల నుండి తన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని కడుక్కొని పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన క్రియలు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఆ మంచి క్రియలు చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ క్రియలు ఏంటంటే సత్క్రియలు, మంచి క్రియలు, అలాగే ఇతరుల పట్ల మనం చూపించాల్సిన బట్టి ప్రవర్తనని ఈ క్రియలు అనే మాట మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను బయట విషయం మాట్లాడతలేదు, సంఘంలోనే. ఇప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి, దేవుని కృపను బట్టి వారు ఎలా కొనేసుకున్నారు, ఎలా బిల్డింగ్లు అయ్యి కట్టేసుకుంటున్నారో అనేసి మనకి ఏమొచ్చేస్తుంది, స్వార్థం ఆశ వస్తుంది. జ్ఞానైన సొలొమోను చెప్పాడు కదా, మత్సరం ఎముకలకు కుళ్ళు. ఆ కుళ్ళు అనేదాన్ని మనం తొడవాలి. ఓకే, ఆ కుళ్ళు తొడాలి. ఆ కుళ్ళు ఎందుకు అంటే కనుక ఇతరుల పట్ల మనకి కలిగేటువంటి అసూయ, ద్వేషం అనేది కనుక మనకి లోపల నుంచి కుళ్ళు అనేది ఇక్కడ మూలుగుల్లోంచి మొదలెడుతుంది. మనల్ని తినేయడానికి, మన పతనానికి కారణం అవుతుంది. కాబట్టి ఆ కుళ్ళు అనేది మనము తుడుచుకోవాలి. అది కేవలం వాక్యం ద్వారానే జరుగుతుంది. మొదటగా మన క్రియలను మనము పరీక్షించుకోవాలి, అవి మంచి క్రియలుగా ఉండేలా చూసుకోవాలి. దేవుని వాక్యంలో వ్రాయబడింది, మీ సత్క్రియలను వారికి బాగుగా తెలిసినట్లు, తేటపరిచినట్లు బాహాటంగా చూపించండి అనేసి. అంటే ఇప్పుడు మన క్రియలు అనేవి అందరికీ తెలియాలి. ఇప్పుడు మనం చేసే ధర్మం కానీ మనం చేసే ఉపవాస ప్రార్థన అనేది ఎవరికి తెలియకూడదని ప్రభువు చెప్పాడు.
మనం వేషధారుల వల్లే ప్రార్థన చేయకూడదు అనేసి ప్రభువు చెప్పుడు. అయితే ఇక్కడ క్రియల కోసం ఎందుకు నొక్కి చెప్పాడంటే గనక, మనం పాత నిబంధన పద్ధతులు గనక ఆలోచించుకుంటే గనక, పాత నిబంధన పద్ధతి అంతా కూడా బలి సంబంధమైనది, పూజా సంబంధమైనది గనక వారు తెచ్చే ఆ బలిని ధాన్యమే కానీ, గోధుమే కానీ, నూనె కానీ, లేదా పశువులే కానీ వీటన్నిటిని సపరేట్గా ఉంచి ఏం చేసేవారు అంటే గనక, అనాథలకు, విధవరాలైన వారికి, ఇలాగా ఎవరు లేని ఎటు దిక్కు తోచలేనటువంటి వారికి, సేవకులకి మాత్రమే దేవునికి ప్రతిష్ఠించినటువంటి మంచి పదార్థాలనేవి వారికి పెట్టేవారు. అలా పెట్టాలంటే మనం ఏం చేయాలి? మనం ముందుగా తేవాలి. మనం తేవాలంటే మనకి మంచి క్రియలు అనేవి ఉండాలి. మనం మంచి ఇదిగో మనం దేవుడికి ఇస్తున్నాము, దేవుడు మనకి ఇచ్చాడు అనేసి అనుకోవాలి. ఇప్పుడు దశంభాగం అనేది ఎత్తునగా చెప్తున్నాను. దశంభాగం అంటే కూడా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒక చిన్న కుర్రోడు తండ్రి, చిన్న పిల్లోడు ఒక తండ్రి ఉన్నారు. అయితే ఆ కొడుక్కి తండ్రి ఏం చేశాడంటే, చిన్నపిల్లోడు కదా పప్పులు కొనుక్కుంటాడు అనేసి ఒక 100 రూపాయలు ఇచ్చాడు తండ్రి. ఒక 100 రూపాయలు ఇచ్చి, ఇదిగో నాన్న నీకు ఇష్టం వచ్చింది ఏం కొనుక్కుంటావు కొనుక్కో, కిందర్ జాయ కొనుక్కుంటావో, చోటా బియ్యం పొమ్మలే కొనుక్కుంటావు, కురుకురు ప్యాకెట్లు కుట్లెట్ వేసుకుని అమ్మేసుకుంటావు, పిల్లతో ఆడుకుంటా నీ ఇష్టం అనేసి ఇచ్చేస్తే, ఆ కుమారుడు ఏం చేశాడు? 90 రూపాయలు తను తీసుకుని ఆ 10 రూపాయలతోటి ఒక్క లాలీపాప్ చాక్లెట్ కొని తన తండ్రికి ఇచ్చాడు. తన తండ్రికి ఇవ్వడం ద్వారా ఏమైందంటే, ఇదిగో ఈ నా కుమారుడు, నేను ఇచ్చింది 100 కానీ ఆ 100లో కూడా తను తినేయకుండగా నాకు కొంత నాకు ఇచ్చాడు, దాని నా ఎల్ల తనకున్న ప్రేమను చూపిస్తున్నాడు అనేసి ఆ 10 రూపాయలు నాకు ఇచ్చాడు కదనేసి, ఇప్పుడు మన తండ్రికి ఆ చిన్న కుమారుడు తండ్రికి ఇచ్చినంత ఆ 10 రూపాయల్లో ఒక చాక్లెట్టో లాలీపాపో. కానీ ఇప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే, ఆ 100 రూపాయల్లో నేను ఇచ్చాను కానీ 90 రూపాయలు తాను ఖర్చు పెట్టుకున్న దేవుడు తండ్రి అనేది చూడలేదు. ఆ 10 రూపాయలే, ఆ 10 రూపాయల చాక్లెట్ నాకు ఇచ్చాడనేసి ఈ జోబులోంచి ఇలాగ 1000 రూపాయల కాగితం తీసిచ్చాడు. అదే దశం భాగం అంటే. దేవుడు మనకి ఇచ్చే దాంట్లోంచి మనం ఇవ్వడం ద్వారా శోధించి అడిగితే కనుక మన యొక్క అక్కర్లన్నీ, అవసరతలన్నీ తీర్చబడతాయి. అదే దేవుని చిత్తం కనుక, నిత్యము ఆహారము నా మందిరంలో ఉండినట్లు మీ యొక్క దశంభాగాలని నా యొక్క మందిరంలోని తీసుకురండి అని మలాకి 3:10లో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అది తెచ్చింది దేవుడు తినడానికో, లేదంటే దేవుడి పేరు చెప్పుకుని సేవకులు తినడానికో కాదు. అక్కడ ఎవరైతే లేరో వారికి పరిచర్య చేయడానికి, వారికి ఖర్చు పెట్టడానికి, సేవకులకు కూడా స్వాస్థ్యం అనేది దేవుడు ఇవ్వలేదు కనుక వారికి, వారి పిల్లలకి పోషణ కొరకు మాత్రమే అది వారబడుతుంది. అది దశమ భాగము. అయితే ఈ క్రియల్లో కనుక మనం చూసుకుంటే మంచి క్రియలని మనం చేయాలి, పాత క్రియలన్నీ మనం విడిచిపెట్టాలి. మంచి క్రియలు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాననేసి ప్రభువుల వారు చెప్పారు. మన అల్టిమేట్ టార్గెట్ కనుక మనం చూసుకుంటే ఆ పరలోక రాజ్యమే కనుక, ఆ పరలోక రాజ్యంలోనికి ఎవరు పడితే వారు వెళ్ళరు. కేవలం మంచి వాళ్ళే అనేవాళ్ళే వెళ్తారు. మనం మంచిగా ఉండాలంటే బాప్తిస్మము పొందిన తర్వాత నుంచి మన క్రియలు పరలోకంలో ఎలాగైతే ఉంటామో, పరలోకానికి ఎవరైతే చేరతారో అటువంటి క్రియలు అనేవి మనం చెయ్యాలి. అటువంటి క్రియలు అనేవి ఇక్కడ చేయడం ద్వారా మనకి భూమి మీద సగం ప్రాక్టీస్ అనేది అయిపోతుంది కాబట్టి ఆ పరలోక రాజ్యంలోనికి మనం చేరగలుగుతాము. ఇలాగ ప్రతి ఒక్కరు మంచి క్రియలు అనేవి కలిగి ఉండాలి. ఇక క్రియలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కనుక, ఇంతకుముందు ఎవరైనా ముసలి వాళ్ళు కనుక ఉంటే పూర్వ దినాల్లో పుల్లల మోపు కొట్టుకుని నెత్తి మీద పెట్టుకుని వెళ్తే కనుక అప్పుడు ఏం చేసేవారంటే, ఇదిగో మామ నేను తీసుకొస్తానులే, పర్లేదు ఎంత దూరమైనని నేను తీసుకొస్తాను, నేను సాయం చేస్తానంటే, వద్దులే బాబా అనేసి అనేది. పర్లేదు మామ నేను తీసుకొస్తాను, నేను నీ మన వల్ల అంటుండే కదా అనేసి తీసుకెళ్ళేవారు. తీసుకువెళ్తే వాళ్ళు ఏమనేవారు, వారు ఏమి ఇవ్వకపోయినాను, నువ్వు చల్లగా ఉండాలి బాబా అనేవారు. చల్లగా అంటే ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో వెళ్ళి కూర్చోవాలి. వారి ఉద్దేశం ఏంటంటే చల్లగా ఉండడం అంటే వారు మంచిగా ఉండాలి. పూర్వపు దినాల్లో కనుక మనం చూసుకుంటే మన పెద్దలు కూడా చెప్పారు కానీ అన్నీ పూర్తిగా చెప్పలేదు, సగం అని చెప్పారు. ఇప్పుడు చల్లగా ఉండాలంటే పరలోకంలో ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అనేసి దాని అర్థం అనమాట అండి. అలా మంచి క్రియలు చేయకపోవడం వల్ల ఒకరి పట్ల ఒకరికి మంచి క్రియలు చేయడం అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ తగ్గిపోతుంది. అదే మనం సెకండ్ పాయింట్లో చూసుకోవచ్చు. నీ క్రియలను, నీ ప్రేమను నేను ఎరిగిదును అనేసి దేవుడు చెప్తున్నాడు.
ఇక్కడ మొదటి సంఘమైన ఎఫెన్సు కూడా మొదట నీకుండిన ప్రేమను నీవు మరిచితివని నీ మీద నేను నేరము ఒకటి మోపవలసి ఉన్నదని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే కనుక మనం ప్రేమ అనేది ఇదివరకు ప్రేమ ఇప్పుడు ప్రేమ చాలా మార్పు వచ్చేసింది. దేవుణ్ణి తెలుసుకోకముందు, దేవుడు ప్రేమ ఎరగకముందు ఎలా ఉండేదంటే పరిచర్య అంటే పరుగులు పెట్టేసేవారు. దేవుడు అంటే ఎంతో ప్రేమ ఎంతలాగంటే ప్రార్థన 9 గంటలకు అయితే 8:30కి వచ్చి పరిచర్య చేయాలా. ఒకవేళ పరిచర్య ఎవరైనా వచ్చేస్తారో పరుగున వచ్చేవారు. ఆ క్రియలలో ఏముంది? ప్రేమ ఉంది. అలా ముందుగా వచ్చి పరిచర్య చేసేసారు పోనీలే అనేసి ప్రార్థన చేసుకున్నారు. వారి కోసం అంటే కాదు, దేవా నేను వచ్చాను, నాకు నిన్ను గురించి తెలియజేయని నేనే కాదు, నా తోటి స్నేహితులైన వారు అందరూ కూడా ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు బంధువులు ఉన్నారు, ఇలాగ మాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు తండ్రి. వారందరూ కూడా నిన్ను తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి, ఎంతో ఆత్మల పట్ల భారం. అయితే రక్షణ పొందిన తర్వాత ఏమైపోయిందంటే యేసయ్య శిలువలో ప్రాణం పెట్టేశాడు. మన యొక్క పాపాలన్నీ క్షమించేసి తన రక్తంతో కడిగేశాడు కదా, మనల్ని క్షమించేసేలా ఎందుకు వచ్చింది? ప్రార్థనకా? ఇంకా పాటలు పాడుతున్నారా? పాటలు పాడి పశ్చాత్తాప ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన కదా ఎందుకు వచ్చింది? ఆరాధన బాబా ఆరాధనలు వెళ్ళిపోవాలి, మళ్ళీ వాక్యం మధ్యలో వెళ్ళామనుకో పాస్టర్ గారు మళ్ళీ పేరెట్టేస్తారు, బాబాయ్ తప్పు అసలనే అనేసి ఆ శక్తి అనేది కూడా ఆ ప్రేమ అనేది తగ్గిపోతూ వచ్చింది. అలా కాకుండా మనం ఉన్న మొదటి ప్రేమను మర్చిపోయిన ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తానని అడుగుచున్నాడు. ఈనాడు క్రైస్తవంలో యొక్క సంఘంలో నూతన ఆత్మలు జతపరచలేకపోవడానికి, దేవుని చిత్తం జరగకపోవడానికి కారణం ప్రేమ అనేది తగ్గిపోవడం. ఇప్పుడు విశ్వాసమైన ప్రేమ అనేది ఇవి రెండు కూడా క్రియలతోటే ముడిపడి ఉన్నవి. యాకోబు తన పత్రికలో రాసి ఏమని చెప్తాడంటే, క్రియలు లేని విశ్వాసము మృతము, అలాగే క్రియలు లేని ప్రేమ కూడా మృతమే. మనం మొదటి యోహాను 4:7-12 వరకు చూసుకుంటే కనుక దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగలేదు. దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనము ప్రేమ ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలి, మనము కూడా ప్రేమగా మార్చబడాలి. ఆ ప్రేమ మనలో లేనప్పుడు, ఆ ప్రేమ సంబంధమైనటువంటి క్రియలు మనలో లేనప్పుడు మనం పరలోక రాజ్యం అనేది వెళ్ళలేము. కాబట్టి ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఇతరుల పట్ల ప్రేమ చల్లారిపోయింది కాబట్టి మునుపటి దినాల్లో పరిచర్య ప్రేమ అనేది చాలా ఉండేవి. ఎలాగంటే కనుక ఇప్పుడు ఇతరుల పట్ల ప్రేమ ఎలాగ ఉండేదంటే యేసయ్య చెప్పినట్లు మీరు 1 కిలోమీటర్ వెళ్ళనంటే 1 కిలోమీటర్ కాదు 2 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా ఎవరైనా మందిరానికి వచ్చారంటే లేదంటే రాలేదంటే ఇదిగో పలానా సురేష్ రారా, మా చర్చి మంగళవారం చర్చి అంటారో దా, అక్కడ అద్భుతాలు జరుగుతాయి, దేవుడు దర్శిస్తాడో రా, నువ్వు చక్కగా చదువుకోవాలనుకుంటున్నావా రా అనేసి ఏదోలాగా సువార్త చెప్పి ప్రేమ ద్వారా తీసుకువచ్చి మన పక్కనే కూర్చోబెట్టుకుని ఇంకో పాస్టర్ గారు చెప్తున్నారు కదా, వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు చెప్తున్నారు కదా ఫలానాది ఇలాగా దేవుడు ఆకాశాన్ని ఇలా చేశాడు, ఇదిగో నువ్వు చూస్తున్నావు ఈ బల్బు, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న బల్బు ఇక్కడ మనకి వెళ్తూ వస్తుందంటే అక్కడ బల్బు ఉండాలి, ఆ బల్బు ఉంది కాబట్టి మనకి వెలుతురు అనేది వస్తుంది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ బల్బు అనేది లేకుండా వెలుగునిచ్చి ఎంత గొప్ప దేవుడు. అదే ఆదికాండం 1 నుంచి మొదటి అధ్యాయం నుంచి మనకు ఉంటుంది. అలాంటి గొప్ప దేవుడురా, మీరు రావాలరా, తెలుసుకోవాలరా. ఇక్కడున్న జీవితమే కాదు, పరలోకంలోనే అసలైన జీవితం ఉంది, అక్కడే మీరు జీవించాలి, అక్కడ ఎంతో ఆనందంగా ఉంటుంది. అక్కడ అందరూ ఉండి నువ్వు లేకపోతే ఎలాగ, నువ్వు కూడా రావాలి కదా, మన ఇద్దరమే వెళ్ళాం కదా, ఇంకొకడు ఉన్నాడు కదా అని కూడా తీసుకురావాలి మన బ్యాచ్లో అనేసి ఇలా తీసుకొస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ప్రేమ చల్లారిపోయి తల్లి ఫస్ట్ వస్తే తండ్రి రాడు, తండ్రి వస్తే పిల్లలు అనేవారు రారు. ఇది నిజంగా సంఘంలో జరుగుతున్నటువంటి ఘటనలే. ఎప్పుడో వెళ్తాంలే. ఇంతకుముందు ప్రేమ ఎలా ఉండేదంటే ప్రార్థన ఆదివారం వచ్చిందంటే చాలు తెల్లవారుజాము 5 గంటల నుంచి లెగిసి అమ్మ వంట వండుదామా లేదా, లేకపోతే ప్రార్థన టైం అయిపోతుంది వద్దులే తర్వాత వచ్చే చూసుకుందాం, పూట తినకపోతే చనిపోతామా మనకేమైపోదు కదా అనేసి వంట వార్పు అవన్నీ పక్కా తినేసి హోంవర్క్లు ఏం పట్టించుకోకుండా టక్క రెడీ అయిపోయి సండే స్కూల్ అయితే సండే స్కూల్కి మొత్తం కుటుంబం కూడా రెడీ, నువ్వు రెడీ అవ్వు, ఇంకో నేను ఈ పాట పాడదాం అనుకుంటున్నాను, ఇదిగో పాస్టర్ గారు ఇలా చెప్తారు కదా, ఇలాగ ఉందాము, మనం ముందే స్టార్టింగ్గానే వెళ్ళి కూర్చుందాము అనేసి అందరూ కుటుంబాలు దారిలో వస్తా కూడానే
దేవుడు మాటలు మాట్లాడుకుంటూ దాని యొక్క ప్రేమ మాధుర్యాన్ని తెలుసుకుంటేనే వచ్చి కూర్చున్న వారు అశ్రద్ధగా ఎంత మాత్రం ఉండకుండా ప్రకటించబడుచున్న వాక్యాన్ని విని వెళ్తూ కూడా దాన్ని నెమరు వేసుకుంటూ ఇప్పుడు ఈ వారం ఇలా చెప్పారు కదని జ్ఞాపకం చేసుకుంటూ ఒకరు ప్రేమ కలిగి ఉండేవారు. ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే నేను ఎవరిని విమర్శించాలనే ఉద్దేశంతో ఉండలేదు. ఈనాడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నవి. అయితే తండ్రి ఎలా అంటున్నారంటే, ఇంతకుముందు మనం వెళ్దాం అనేసి అందరూ ఆసక్తి చూపించేవారు. ఈనాడు పరిస్థితులన్నీ ఎలాగైపోయినాయి అంటే, పిల్లలు మీరు ముందు వెళ్ళిపోండి, మేము తర్వాత వస్తాం, మేము పెద్దవాళ్ళమే కదా, మేము వస్తాం, మాకు తెలుసు, మాకు పర్లేదు, మీరు వెళ్ళిపోండి, మేము ముందు వచ్చి కూర్చొని ఏం చేయము, మీరు వెళ్ళండి. ఇంతకుముందు కూర్చోండి, దేవుని స్తుతించండి చెప్పిన వాళ్ళే ఎలాగైపోయారు. అది బాధ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మీరు ముందెళ్ళని వీళ్ళు వస్తున్నారు. ఆడవాళ్ళు ఏమంటున్నారు, పిల్లలతోటి ఇంట్లో పనులతోటి అవుతలేదు అంటున్నారు. ఇంకా కుటుంబ యజమానులు కనుక మనం చూసుకుంటే కనుక, మాకు అక్కడ పనులున్నాయి, ఇక్కడ పనులున్నాయి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటున్నారు. ఇలా కాకుండా ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు కోరుకుంటుంది కూడా ప్రేమే. ప్రేమే కనుక మనలో ఉంటే ఈనాడు చర్చ అనేది ఇలా ఉండదు, ఇలాగ అసలు ఉండదు. ఎందుకంటే అక్కడ కట్టబడుచుంది కదా, అది కూడా సాలేనటువంటి జనాలు వచ్చేవారు. నాకు తెలీదు, కానీ నేను విన్నాను, ఫోటోలు కూడా చూశాను. మందిరం స్టార్టింగ్ ప్రారంభించినప్పుడు చూశాను, ఈ పక్క మొత్తం అంతా జనాలతోటి నిండిపోయారు, అస్సలు ఖాళీ లేదు. ఏంటి జనాలు ఎలా వచ్చేవారు అనేసి నేను అనుకుంటున్నాను. ఏంటబ్బా జనాలు ఎలా తగ్గిపోయారు అనుకున్నాను. కారణం దేవుడు ముందుగానే చెప్పాడు, అక్రమములు విస్తరించడం కారణంగా అనేకుల్లో ప్రేమ అనేది చల్లారిపోతుంది. కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమను కాపాడుకోండి. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు కూడా చెప్పేది ఏమంటే, యుద్ధ ధర్నాల కోసం చెబుతూ వాటికి పైగా మీరు ప్రేమను ధరించుకోండి అంటాడు. అవన్నీ పనిచేయాలంటే పవర్ ప్రేమలోనే ఉంది. ఇప్పుడు ఏదైనా ఫ్యాన్ కనుక తిరగాలనుకోండి, దానికి పవర్ అనేది అవసరం. అలాగే ఇప్పుడు మనం విశ్వాసం అనే డాలు పట్టుకున్న, రక్షణ అనే శిరస్త్రానం తరుచుకున్నా, లేదంటే నీతి అనే మెమరీ కలిగి ఉన్నా, లేదంటే సిద్ధ మనసు అనే పాదాలు కలిగి నిన్ను కలిగి ఉన్నా, ప్రేమ లేకపోతే అవి ఏవి పనిచేయవు. అవన్నీ ఉన్నా కూడా ప్రేమ లేకపోవడం వల్ల సాతాను అనేవాడిని మనము జయించలేము. ప్రేమ ద్వారా జరిగేది ఏమిటంటే, మనం ప్రేమ ద్వారా జరిగేది అంటే, మొదట మన ప్రేమ ద్వారా మన కుటుంబం రక్షించబడి ఆ దేవుని సన్నిధికి ఆకర్షించబడుతుంది. మన ప్రేమను బట్టి వీరేంటి మనం ఏంటి ఎంత టెన్షన్. ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక తెలిసిన అబ్బాయి వచ్చి అడుగుతున్నాడు, నీకు ఎన్ని లక్షలు అప్పు ఉందిరా అని అంటే కనుక, నాకు 10 లక్షలు అప్పు ఉంది అనేసి అన్నాడు. 10 లక్షల అప్పు అంత సింపుల్గా ఎలా చెప్తున్నావు అనేసి అంటే కనుక, నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు కావాల్సినవన్నీ చూసుకుంటానన్నాడు, మొదట నా రాజ్యాన్ని నన్ను ఈయన్ని ఎత్తుక్కోమన్నాడు, నన్ను ఎంతగా ప్రేమించాడంటే నా కోసం ప్రాణం పెట్టి చనిపోయి వదలలేదు, తాను లేచి తానులాగే నన్ను కూడా లేపుతున్నాను, నాకెందుకు టెన్షను, మహా అయితే 30, 60, 70 సంవత్సరాలు ఇక్కడ ఉంటాము, ఇవాళ కాకపోతే రేపైనా కానీ మన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. కాబట్టి మనకు మెయిన్ ఉండవలసిన దేవుడు ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకోవాలి. ఆ ప్రేమలో నేను రావడమే కాదు, అందరూ కూడా రావాలి. ఇదే ప్రేమ. ఇలాగ పరిపూర్ణమైన ప్రేమ. మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఆత్మీయ కుటుంబ సహవాస కోడికల్లో ప్రారంభం నుంచి కూడా దేవుడు వరుసగానే మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మొదట మనతో మాట్లాడింది ఏమిటంటే, దేవుడు మనకి ఇచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం. అది మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ పాస్టర్ గారు అయితే కూర్చున్నారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం అంటే ఇక్కడ చర్చిలోనికి రావడం, అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం, అది మొదటి మెట్టు. ఇంకోటి ఏంటంటే, పాస్టర్ గారు చెప్పారు కదా, ఇలా మెట్లు ఎక్కడం, దేవుని చేరుకోవడం. అంటే ఇప్పుడు బలిపేట ఎక్కేమని చెప్తలేను, దేవుని చేరుకోవడం, స్టెప్ బై స్టెప్ ఎక్కడం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, తన యొక్క పరిపూర్ణత మనలో కలగాలి, సంఘంలో కలగాలనేసి. ఇప్పుడు అక్కడ దూరంగా ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. ఈ మెట్ల మీద ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడలేదు. తనలాగా మారిపోయి తనలో ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. ఆ ఉద్దేశం ప్రకారంగానే నువ్వు మాత్రం రావడం కాదు, నీతో పాటు అనేకుల్ని తీసుకురావాలి. ఇదిగో నా ప్రేమ తెలియక అనేకులు చనిపోతున్నారు, నశించిపోతున్నారు, నా ప్రేమను చెప్పేవారు లేవాలి, నా ప్రేమను ప్రకటించేవారు లేవాలని అనుకుంటున్నాడు. ఇదే దేవుని యొక్క చిత్తం. మనం తర్వాత మాట చూసుకుందామండి. ప్రకటన, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును. మూడోది విశ్వాసం కదా. విశ్వాసం, మనం మొదట్లో విశ్వాసం ఎంతలా ఉండేదంటే,
దేవుడు ఒక ఉపమానం చెప్పాడు కదా, మీరు ఆవగించంత విశ్వాసం కలిగి ప్రార్థిస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడిపోతుంది అనేసి అనేవాడు కదా. ఇంత ఇంత చిన్నగా ఉండి చిదిపితే చిదిగిపోయేటువంటి ఆవలకేనే అక్కడ ఎంతో అడుగులు అడుగులుగా ఉండి అనేకమైన జీవరాశులకి స్థలమై ఉండి, అనేకమైన మహావృక్షాలకు జీవరాశికి నివాస స్థలమై ఉండి, మానవులకి వచ్చేటువంటి ఉపయోగకరమైనటువంటి ఆ కళ్ళతోటే దూరం నుంచే కనబడేటువంటి ఎంతో పెద్దదైన ఒక కొండ ఇంత చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే వీళ్ళు సముద్రంలో పడతాదా అనే లాజిక్ స్టార్టింగ్లో ఎవరికి లేదు. అయితే ఇప్పుడు నాడు విశ్వాసాలు ఎలా అయిపోవచ్చునంటే, స్టార్టింగ్లో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఒక కొండలు పడ్డం కాదు, మొత్తం భూమి మీద కొండలు లేకుండా పోతాయి అనే అంత విశ్వాసం అనేది స్టార్టింగ్లో ఉండేది. ఇప్పుడు మన విశ్వాసం ఎలా అయిపోయిందంటే తుమ్మితే ఊడిపోయే విశ్వాసంలో అయిపోయింది. అసలు విశ్వాసం అంటేనే అర్థం అనేది మర్చిపోతున్నారు. దేవుని యందు నమ్మకం కలిగి ఉండడానికి తానే మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడనేసి ఆ మూలమైనటువంటి ఆ విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోతున్నారు. ఇక విశ్వాసం అనేసి మనం చూసుకుంటే మునుపటి దినాల్లో కనుక చూసుకుంటే మనం విశ్వాసం ద్వారా మనం కార్యాలు పొందుకోవడం కాదు, అనేకులకు కార్యాలు పొందుకుని వారు కూడా దేవుని సన్నిధికి వచ్చేలాగా అంతటి ప్రగాఢమైన బలమైన విశ్వాసం ఉండేది. ఈనాడు విశ్వాసం ఎలాగైపోయిందంటే పెన్నుల్లోకి పేటల్లోకి వెళ్ళిపోయింది. విశ్వాసం ఆవగింజగా వస్తే పెన్ అయిపోయింది. దేవుడు చెప్పింది ఏంటంటే ఆవగింజ అంటే అది దృఢమైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలని. ఏదో ప్రార్థన చేసి పెన్ వేస్తే మనం చదువుకోకపోయినా అక్షరాలు రాకపోయినా అక్కడికి వెళ్ళి పెన్ రాసేసాం, ప్రార్థన చేసిన పెన్ ఇచ్చేసారు, ఇంకో తీసుకుని రాసేస్తున్నాను అనేసి రాసేస్తే పాస్ అవ్వం కదండి. అలాంటి విశ్వాసం కాదు దేవుడు కోరుకునేది. పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కోరుకున్నాడు. ఎలాంటి విశ్వాసం అంటే తన యొక్క కుమారుడు కోసం మనం పొందుకోవడమే కాదు, అనేకులకు తెలియజేయాలి. మనం ఈ యొక్క విశ్వాస జీవితంలో మనం పిలువబడుతుంది విశ్వాసం అనేసి. ఇక విశ్వాసం లేకపోతే మనకు ఉనికి పట్టు అనేది ఉండదు. హెబ్రీ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల గురించే వ్రాయబడింది. అలాగని మనం విశ్వాసం కలిగి ఉంటే ఆ దేవుడు నన్ను ఈ శోధన నుంచి తప్పించగలడు. తట్టుకునే దానికంటే ఎక్కువగా నేను శోధించను అన్నాడు. ఒకవేళ తట్టుకోలేకపోతే నేను చెప్తే కనుక నన్ను ఆ శోధన నుంచి తప్పించేస్తాడు అన్న విశ్వాసం, ఆ నమ్మకం లేకుండా పోయింది. ఆ యొక్క చుట్టూ ఉండేటి ఆ పరిస్థితులు కానీ, ఆ చుట్టూ ఉండే ఆ రుణ సమస్యల గురించి కానీ, ఆ చుట్టూ ఉండేటువంటి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ ఇవన్నీ తలుచుకుని ఇక విశ్వాసం అనేది నానాటికి తగ్గుతూ వస్తుంది. అందుకే వాక్యంలో కూడా వ్రాయబడింది, మనిషి కుమారుడు తన దూతలతో కూడా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అనేసి. కాబట్టి మన విశ్వాసం అంతరించిపోయే విశ్వాసం లాగానో, లేదంటే ఒకప్పుడు డైనోసార్లు ఉండేవని చెప్పుకుని మ్యూజియంలో పెట్టినట్టు ఒకప్పుడు విశ్వాసులు ఉండేవారంట. హెబ్రీ 11వ అధ్యాయంలో ఉంది. తర్వాత ఉన్నారో లేదో తెలియదు, మన విశ్వాసమో కాదు మనకే తెలియదు. అలాగ ఉండడం అయితే దేవుడి చిత్తం కాదు. పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మిక, ఆ నమ్మిక ద్వారానే మనకు ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇప్పుడు బైబిల్ మెయిన్ అన్నిటికంటే ఎక్కువగా చెప్పింది ఏంటంటే ఆత్మీయ స్థితి కోసమే ఎక్కువగా చెప్పింది. మీరు పొద్దున్నే తెల్లవారుజామున లేకండి, బ్రష్ చేసుకోండి, వాటర్ తాగండి, లేదంటే రాత్రి బేగా లేట్గా అవ్వకుండా 1 గంట 2 గంటల దాకా ఫోన్ పెట్టుకుని అలా చూస్తా ఉండకుండా బేగా పడుకోండి, ఇలాంటివి ఏమి చెప్పలేదు బైబిల్. ఎందుకంటే కనుక మన యొక్క ఇప్పుడు నేను ఒక ప్రశ్న పెడతాను, ఇక్కడ ఎవరో ఎటువంటి సమస్య గ్యాస్ కానించి ఒళ్ళు నొప్పులు కానించి ఏమీ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు ఉండే పరిస్థితులు లేవు. మన యొక్క శారీరక స్థితి మానసిక స్థితి మీద ఆధారపడుతుంది. మన యొక్క మానసిక స్థితి విశ్వాసం మీద ఆధారపడుతుంది. కాబట్టే దేవుడు ఆత్మీయంగా మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి అంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా ఈ పాస్టర్లో ఈ సేవకులు ఇంతే, ప్రార్థన రమ్మంటున్నారో, విశ్వాసం అంటున్నారో, ప్రార్థన చేయమంటున్నారో, ఆత్మీయంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఆయన శక్తిని పొందుకుంటా ఉండాలి ఆత్మీయం అనుకుంటున్నారు. ఎందుకురా బాబు ఈ ఆత్మీయం అనుకుంటున్నారు. కానీ ఆత్మీయంగా ఎవరైతే బలంగా ఉంటాడో వాడు మానసికంగా కూడా బలంగానే ఉంటాడు. మానసికంగా ఈ యొక్క సమస్యలు అనేవి, ఈ యొక్క ఇబ్బందులు అనేవి ఆలోచించడం వల్లే బీపీలు, గ్యాస్లు, షుగర్లు ఇవన్నీ రావడానికి, శరీరం ఆరోగ్యాన్ని కోల్పోవడానికి
మెయిన్ కారణం మన యొక్క మానసిక స్థితి. మన యొక్క ఆరోగ్యాన్ని సమస్తాన్ని దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. మన యొక్క శారీరక ఆరోగ్య పరిస్థితులు బాగుండాలంటే మన యొక్క మానసిక స్థితి బాగుండాలి. మన యొక్క మానసిక స్థితి బాగుండాలంటే ఆత్మీయ స్థితి బాగుండాలి. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే మీ యొక్క భారాలంతా తీసి నా మీదే వేయండి అన్నాడు. అంటే ఇప్పుడు మూటలు కట్టేసి ఏమని కాదు, మన యొక్క మానసిక స్థితి సంబంధమైన, ఇదిగో ప్రభువా దేవా నా బిడ్డలకి నేను పెళ్లి చేయాలి, ఇదిగో నాకు గర్భఫలం లేదు, ఇదిగో నేను ఈ సమస్యలతో బాధపడుతున్నాను, ఇదిగో ఎప్పుడెప్పుడు వారు వస్తారో నాకు తెలియదు, ఇంకో ఇక ఒంట్లో ఇక బాధ నేను పడలేకపోతున్నాను, ఎన్ని టెస్టులు చేసినా రిపోర్ట్లు చేసినా తెలియలేదు, ఇంతమంది ఎంత ప్రార్థన చేసినా ఎన్ని ఉపవాసం ఉండినా అది ఏమి కూడా నాకు తెలియట్లేదు అనేసి మనం అనుకోవడం కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క ఆత్మీయ స్థితి దృఢంగా ఉన్నప్పుడే మానసికంగా మనం కూడా దృఢంగా ఉంటాము. ఇలాగ మన భారాలు, మన టెన్షన్స్, మన ఆలోచన అది ఆర్థిక సంబంధమైనదా, ఆరోగ్య సంబంధమైనదా, ఈ యొక్క భౌతిక సంబంధమైనదా, మన యొక్క బిడ్డల భవిష్యత్తు సంబంధించిందా, లేదంటే ఆత్మకు సంబంధించింది, ఇలా సమస్తమైన భారాలన్నీ కట్టి దేవుడి మీద మన యొక్క మానసిక సంబంధమైన, మెంటల్ సంబంధమైనటువంటి ఆ ఆలోచనలన్నీ తన మీద వేయాలి. ఎందుకంటే దేవుడు యెషయా 9:6లో వ్రాయబడిన ప్రకారంగా ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన మన భారాలన్నీ మోసినవాడు, మన భారాలు ఆయన వేయడమే ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఆయనది తండ్రి మనసు కదండి. మీకు తల్లి తండ్రి మనసు చెప్పి ముందుకు వెళ్తాను. తల్లి మనసు ఎలాంటిదంటే, ఒక పిల్లవాడు మేకు గుచ్చుకుంటే బాధపడేది తల్లి మనసు. గుచ్చుకుంది మేకే, ఎవరు గుచ్చుకుంది? పిల్లవాడు గుచ్చుకుంది, కానీ బాధపడేది అక్కడ తల్లి, ఇక్కడ బాధపడుతుంది. అది తల్లి మనసు. తండ్రి మనసు ఎలాంటిదంటే, గుచ్చుకోకుండా చెప్పేసేది తల్లి మనసు. అర్థమైందా? ఆ పరిస్థితి అయ్యి బాధపడడం కన్నా ఆ పరిస్థితి రాకుండా చూసేదే తండ్రి మనసు. మన ప్రభు అయిన యేసేది తండ్రి మనిషే కాబట్టి, మనం చేసిన నిర్మాణం కూడా ఆయనే కాబట్టి, మనకు ఆరోగ్యాన్ని మనకు ఆత్మీయ స్థితి ద్వారానే దేవుడు నిర్ణయించాడు కాబట్టి, స్టెప్ బై స్టెప్ ఒకదాంతో ఒకటే అనుసంధానం ఉంది కాబట్టి, వీళ్ళందరూ ఆత్మీయంగా బాగుంటేనే మానసికంగా రిలీఫ్గా ఉంటారు. మానసికంగా రిలీఫ్గా ఉంటేనే వారి యొక్క బాడీ అనేది ఆరోగ్యంగా ఉంటుంది అనేసి దేవుడు తెలుసు కనుకే మీ యొక్క భారాలన్నీ నా మీద వెయ్యండి అనేసి చెప్పాడు. అటువంటి విశ్వాసం అనేది మనకు ఉండాలి. మన భారాన్ని, మన యొక్క చింతనని యావత్ ఆయన మీదే వేసేసి, ఇప్పుడు మనం టెన్షన్ పడిపోయి మనం ఏమీ చేయలేం. భూమి లోతట్లో కనుక మనం చూసుకుంటే ఆ ఒత్తిడికి వజ్రాలు పుడతాం ఏమని, మన టెన్షన్కి మనకు మెదడులో నరాలే పేలిపోతాయి, మనమే పోతాం. సుమారు మన యొక్క టెన్షన్ ద్వారా 1,00,000 న్యూరాన్ల వరకు పేలిపోతాయి. న్యూరాన్స్ అనేవి మామూలు ఈ తల వెంట్రుకలు ఉన్నాయి కదా, వాటికన్నా చిన్నమైనవి. మన యొక్క జ్ఞాపక శక్తి కానీ, మాట తీరే కానీ, ఈ యొక్క శరీరంలో జరిగేటటువంటి చర్య. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ బ్రెయిన్ నుండి ఈ యొక్క నరాల్లోనికి, నాలుగులోనికి, నాలుగు నుంచి ఇలాగ మాట్లాడడం, ఇవన్నీ జరిగేది మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్ ద్వారానే. ఆ న్యూరాన్స్ అన్నీ పగిలిపోవడం అది మంచిది కాదు. అందుకే మనకు తలపోట్లు, రేడియేషన్ ఇవన్నీ కాబట్టి ఇంకా అలా ఉండకూడదు. మన యొక్క పనుల భారాన్ని సమస్తాన్ని దేవుడి మీద వేయడానికి దేవుళ్ళను ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం చివరిగా చెప్పుకుందాం, నీ పరిచర్యను నేను ఎరుగుదును. ఇంతకుముందు పరిచర్య అనేది ఎలా ఉండేదంటే, పరిచర్య అని పేరు చెప్పేలోపే పరిగెట్టుకుని వచ్చేవారు. ఇప్పుడు పరిచర్య అంటే పరిగెట్టుకుని పీటీ వర్షాల్లో వెళ్ళిపోతున్నారు. అవునంటారా కాదంటారా? ఇంతకుముందు పరిచర్య అంటే ఎంత ఆసక్తి అంటే, మీరు పలానా సమయానికి రావాలి అని చెప్పకుండానే, ఇంకో పలానా నెలసనిది కదా, శనివారం వెళ్ళేసి మనం కడగాలి, అది పాస్టర్ ప్రత్యేకించి చెప్పాలేటి, ఇంట్లో పని వంట పని అన్నీ చేసేసుకుని 6 గంటలకే ఉండేవారు. 6 గంటలకు ఉండి ఏం చేయాలని సేవకుల ద్వారా అడిగి చేయించుకునే స్థితి నుండి ఫోన్ చేసి పిలిపించి రండి 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 అని వచ్చి చేయండి అని రావడమేమో 30 గంటలు లేట్కి వచ్చి 1 గంట పావు కన్నా ముందుగానే వెళ్ళిపోవాలని చూస్తున్నారు. దేవుడు పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. పరిపూర్ణతలో ప్రేమతో పాటు ఒక స్థానాన్ని తర్వాత భర్తీ చేసేది నాకు తెలిసి ఏదైనా ఉందంటే అది పరిచర్య. మన యొక్క ఆత్మీయ స్థితి, విధి విధానం అనేది తెలిసేది పరిచర్య ఎంత గొప్పదంటే, మన ప్రభు అయిన యేసు ప్రభుల వారు సాతాను చేత శోధింపబడిన తర్వాత దేవదూతలు డైరెక్ట్గా వచ్చి
ఆయనకి పరిచర్య చేశారు. అపోస్తులైన పౌలు కూడా చెప్పేది ఏంటంటే, ఇట్టి మహిమ గల పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు అనేసి. ఈ యొక్క పరిచర్య చేయడానికి అందరికి అవకాశం ఉంది. పాత నిబంధన చూసుకుంటే ఉన్నది 12 గోత్రాలైనా ఒక గోత్రమే, లేవి గోత్రం మాత్రమే ఆయనకు సన్నిధానాన్ని, ఆయన యొక్క బలిపీఠాన్ని, మందిరాన్ని సమీపించి పరిచర్య చేసేటువంటి ఆ అవకాశం ఉంది. కానీ దేవుడు ఆ వెసులుబాటుని మనకి కల్పించాడు. అంతకుముందు ఒక గోత్రమే వారు మాత్రమే చేయగలిగేవారు. ఇప్పుడు అదేమీ లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి చెయ్యాలనుకుంటే పరిచర్య చేయగలరు. దేవుడు పరిచర్య చేసిన వాడిని ఎంత మాత్రం విడిచిపెట్టడు. దేవుడు గ్రంథంలో వ్రాయబడింది ఏంటంటే, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. పౌలు ఆ మాట ఎందుకని రాశాడంటే, అంతకుముందు తన యొక్క మిషనరీ ప్రయాణంలోనే కానీ, ఆ శ్రమంలో కానీ, ఆ ప్రార్థనా పరిచర్యలోను, ఇక సువార్త పరిచర్యలోను, ఇలాగ కృపావరాలు ఎలాగైతే ఉన్నావో పరిచర్యలు కూడా నానా విధాలుగా ఉన్నాయి. ప్రార్థనా పరిచర్య, సువార్త పరిచర్య, ఇంకా మందిరం శుభ్రపరిచే పరిచర్య, ఇలాగ రకరకాలైనటువంటి యొక్క పరిచర్యలు ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొంది వారి యొక్క పనులు క్రమంగా చేయగలిగితే సంఘం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సంఘం అలాగే ఎవరి పని వారి పరిచర్య వారు కనుక చేస్తే కనుక బయట వెళ్ళిపట్టు ఉన్న మన అన్యజనులైన మన సహోదరులు మన లోపలికి రాగలుగుతారు. సేవ కూడా ఒక పరిచర్య. సేవ పరిచర్య ఉండాలంటే సేవకులకు కూడా సహకారులైన వారు రావాలి. అలాగా ప్రతి పరిచర్య, ప్రతి దానికి దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తూనే వచ్చాడు. నేను ఇంకా చివరికి వచ్చేస్తున్నాను. మనం అక్కడ చూసుకుంటే కనుక తను పోగొట్టుకున్నది సరి చేసుకుంది. చీపుతో తుడుస్తుంది అంటే సరి చేసుకుంది. సరి చేసుకోవడం మీద ఇప్పుడు అన్నీ చెప్పాను. ఎలాగ సరి చేసుకుంటుందంటే కనుక, ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అనేసి ఉంది. జాగ్రత్త. ఇప్పుడు చెప్పిన విశ్వాసమే కానీ, ప్రేమే కానీ, పరిచర్య కానీ, క్రియలే కానీ ఇవన్నీ చేయడానికి మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే యేసయ్య రాకడెప్పుడో, మన పోకడెప్పుడో, మన చావు ఎప్పుడో, ఈ మూడు అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు. కాబట్టి ఆయన రాకడ సూచనలు జరిగిపోతున్నాయి కనుక మనం మాత్రమే రావడం కాదు, మనం మాత్రమే రక్షించబడడం అనేది కాదు. మనం ఎలాగైతే విశ్వాస జీవితంలో పరిపూర్ణతలోనికి వెళ్తామో మనం వెళ్ళడం అనేది గొప్ప కాదు. దేవుడి చిత్తం కూడా ఏంటంటే, మనం ఇప్పుడు రక్షించబడ్డం, మనం ఇలాగ దేవుని సన్నిధిలోనికి వచ్చామంటే భారతదేశంలో పూర్వం ఉన్నటువంటి ఆ విశ్వాసులు వారి యొక్క త్యాగం, వారి యొక్క పరిచర్య ఫలితంగానే మనం ఈనాడు ఇలాగ మందిరాల్లో కూర్చోగలుగాం. మనం పట్టుకునే బైబిల్ అయినా, ఇప్పుడు నేను మాట్లాడుచున్న మైకైనా, సమస్తము దేవుడు మనుషులకు అనుగ్రహించినటువంటి జ్ఞానంతోటి, దేవుడు వారికి అనుగ్రహించిన కృపల ద్వారానే ఇవి జరగడం అనేది జరిగింది. కాబట్టి మనం మాత్రమే రావడం కాదు, మన ద్వారా అనేకులు ఈ యొక్క లోకంలోని వారు లోపలికి వచ్చినట్లుగా ఉండాలి. ఇక్కడ చివరిగా మనం చూసుకుంటే, ఇల్లు వచ్చేది దొరికి వరకు జాగ్రత్త వెతకదా, నాతో కూడా సంతోషించుడి. అది దొరికినప్పుడు తన చెలికెత్తులను తన పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమే దేవుని దూతలేట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. అల్టిమేట్గా మనము ఇలా సరి చేసుకోవడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఒక అల్టిమేట్ గోల్ ఏంటంటే, మనం ఇలా కట్టగా ఉండడం ద్వారా బయట వెలుపటి ఉన్న విశ్వాసులైన వారు చేర్చబడాలి, పరలోకం సంతోషంతో నిండాలి. మన యొక్క ఇరుగు పొరుగు వారు, మన యొక్క దేశ ప్రజలు, మన యొక్క రాష్ట్ర ప్రజలు, మన యొక్క నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఆ పరలోకంలో రాజ్యంలో ఉండాలనే దేవుని చిత్తం మనుషులందరి కొరకు దేవుడు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు కనుక ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడానికి, పరిచర్య చేయడానికి, ఇలాగ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడం అనేది దేవుని చిత్తం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక.